నా దగ్గరికి ఎంతోమంది తల్లులు తండ్రులు వస్తారు. వారి పిల్లలు ఎలాగో వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు చెప్తూ ఉంటే బాధ అవుతూ ఉంటుంది. కొందరికి కన్నీరే, దుఃఖమే. చిన్న వయసులో ప్రాణము పోయే పరిస్థితులు తెచ్చుకుంటూ ఉన్నారు. వృద్ధాప్యంలో కాదండి, యవ్వన కాలంలోనే ఎందరో వారి జీవితంతో పోరాడుతున్న వారిగా ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రార్థనలు బట్టి, ఇక్కడ విత్తబడుచున్న వాక్యమును బట్టి ఎంతోమంది యవ్వనస్తులు మారుతూ ఉన్నారు. ఎంతోమంది జీవితాలు మారుతూ ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు కట్టబడుతూ ఉన్నాయి. సాతాను అబద్ధికుడు, వాడు జీవితములను దొంగిలించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు ఇక్కడ జీవితాలను కడుతూ ఉన్నాడు. అందుకని కొందరు జీవితాలు మీరు చూస్తే ఎలా ఉంటుంది? మోషే అట్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ హిస్ లైఫ్ సవాళ్ళు, చివరికి తన తల్లి కూడా విడిచిపెట్టింది, జమ్ముపేటలో పెట్టి విడిచిపెట్టింది. డెస్టినీ వాజ్ అన్నోన్ బట్ వాజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ హూ కమాండెడ్ దట్ ఇట్ షాల్ రీచ్ ద డెస్టినీ ఆఫ్ ద ప్రిన్స్లీ ఫ్యామిలీ. రాజ కుటుంబము దగ్గరకు చేరవలనది దేవుని చిత్తమైనను బట్టి అక్కడికి చేరాడు మోషే. అట్ ద వెరీ బిగినింగ్, ఆరంభములోనే. యేసు ప్రభును కూడా మీరు చూడండి, ఆరంభములోనే. హేరోదు ఆరంభములోనే యేసుక్రీస్తు ప్రభును చంపించాలని ప్రయత్నం చేశాడు. ఈరోజు ఎందరో జీవితాలు అలా ఉన్నాయి. మోషే అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు పారిపోయాడు. అయితే ఆ తదుపరి 40 సంవత్సరాలు ఎలా ఉన్నాడు? హాయిగా ఉన్నాడు. డోకా లేదంటారు చూస్తారా? జీవితం అలా ఉంది. ఆనందంగా ఉన్నాడు. తన మామైన ఇత్రో ఇంటి దగ్గర నాట్యమాడుతూ ఉన్నాడు. సంతోషంగా ఉన్నాడు, సుఖముగా ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? రమ్మంటున్నాడు, సేవ చేయమంటూ ఉన్నాడు. ఆ సేవలో తను ఎంతగా నలిగిపోతాడో, ఎంతగా కుమిలిపోతాడో తాను ఎరిగి ఉండకపోయినను, దేవుని బిడ్డలారా, ఆ పనిలో ఎంతగా నలగవలసి ఉన్ననో, విరగవలసి ఉన్ననో, కుమలవలసి ఉన్ననో కూడా మర్చిపోకూడదు. ఏమిటి అంటే, నీవు వెలుగుచూనే ఉంటావు. శోధన ఎదురైన, బాధ కలిగిన, నిందావమానములతో నీ జీవితము సాగుచూ ఉన్ననో కూడా నీవు గుర్తుంచుకోవలసింది ఏమిటి అంటే, దేవుని ఆత్మ నింపబడినప్పుడు నీవు కాంతినిస్తూనే ఉంటావు. అందుకని 2000 సంవత్సరములుగా క్రైస్తవ సంఘము బాధింపబడింది, దూషింపబడింది, అనగదొరకబడింది, ఎన్నో యుద్ధములు చేసింది, విశ్వాసము కొరకు ప్రాణములు అర్పించింది, విశ్వాసము కొరకు గాయములను పొందుకుంటూ ఉన్నది. కానీ వెలుగుచూనే ఉన్నది క్రైస్తవ సంఘము.